బాయ్ నా కలల రాకుమారుడు నా నందు కనిపించాడు మావయ్య కల్లోనా చీక్సిజీ కాదు మావయ్య నువ్వు చెప్పినట్లుగానే బస్ స్టాండ్ లో ఉండమ్మా కళ్ళు తిరుగుతున్నాయి కాస్త కన్ఫ్యూజన్ గా కూడా ఉంది డీటెయిల్డ్ గా చెప్పు బస్ స్టాండ్ లో బస్ వచ్చి ఆగింది నందు బస్ నుంచి 24 ఫ్రెండ్స్ లో దిగాడు 48 ఫ్రేమ్స్ లో పరిగెట్టాడా పరిగెడుతుంది నందు కాదు మావయ్య నేను దేనికి నేనేమో రన్నింగ్ నా వెనకాల రౌడీలు చేసింగ్ అరే ఆగాగు బస్ స్టాపింగ్ నువ్వు రన్నింగ్ నీ వెనకాల రౌడీలు చేజింగ్ ఆ తర్వాత ఏమైంది అయ్యో నేనలా పరిగెడుతూ సడన్ గా ఇలా నందుని కొట్టేశాను అమ్మో ఇంత గట్టిగా గుద్దావా తల్లి నువ్వు ఇలా చదువు మానేసి బస్ స్టాండ్ లో నందుని గుద్దినట్టు తెలిస్తే మీ నాన్న ఒక్క గుద్దుతో నా లైఫ్ సెటిల్ చేసేస్తాడు ఏమిటమ్మా అది ఫిక్సా నో ఫైట్ ఆగాగు ఇప్పుడు నాకు ఆ రౌడీలు పోయినట్టు పూర్తిగా అర్థమైంది నా మగుడు వచ్చేసాడు బావా నీకేం కాలేదు కదమ్మా భగవంతుడు దయవల్ల నీకేం కాలేదుగా నార్మల్ నా కూతుర్ని నీ ఇంట్లో పెట్టి చదివిస్తోంది ఇంజనీర్ డాక్టర్ అవ్వాలని కాదు 10 కాలాల పాటు పచ్చగా బతకాలని నందినికి ఇప్పుడు ఏం కాలేదు కదా బావా నా కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నాను బస్ స్టాండ్ లో జరగడానికి జరుగుంటే దాని ఫోటోకి పూలదండ పడి ఉండేది ఇప్పుడు ఏమైంది డాడీ ఎప్పుడు నీకేమీ అవ్వకూడదేనమ్మా ఒరే ఆ మొహానికి దెబ్బలేంటి మీ అమ్మాయి నా మొహంతో ఆడుకుంది బావా ఆడుకోవాల్సింది నీతో కాదు ఆ బుచ్చిదాస్ గారితో ఒరే ఫోన్ కొట్టు